రాఫెల్ రాకతో ఐఏఎఫ్ స్టామినా డబులైనట్లేనా? శత్రు దేశాలైన చైనా, పాకిస్తాన్కు రాఫెల్ ఎంట్రీ ఎలాంటి మెసేజ్ పంపిస్తోంది? ఆఫ్టర్ రాఫెల్ ఆకాశంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దమ్ము ఎలా కనిపించబోతోంది? ఇంతకీ ఏంటి రాఫెల్ స్టామినా స్పెషల్ ఫీచర్స్? మోస్ట్ అడ్వాన్స్డ్ మల్టీ-రోల్ ఫైటర్ జెట్. Connecté sur un, radio connecté, oxygène connecté sur un. 4.5 generation combat aircraft. శత్రువు దుమ్ము రేపే యుద్ధ విమానం. రాఫెల్ ది గేమ్ చేంజర్. ఏ ఫైటర్ జెట్ పేరు వింటే శత్రు దేశాలకు చెమటలు పడతాయో, ఏ ఫైటర్ జెట్ ఎయిర్లోకి వస్తే ప్రత్యర్థుల గుండెలు అదురుతాయో, ఏ యుద్ధ విమానం కనిపిస్తే శత్రుదేశం వెన్నులో వణుకు పుడుతుందో అలాంటి ఫైటర్ జెట్ ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరింది. ఇక బోర్డర్లో రఫ్ ఆడించడమే మిగిలింది. భారత సైన్యం అమ్ముల పొదిలో రాఫెల్ చేరడాన్ని 23 ఏళ్లలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చోటు చేసుకుంటున్న అతి కీలక పరిణామంగా రక్షణ శాఖ భావిస్తోంది. రాఫెల్ మల్టీ-రోల్ ఫైటర్ జెట్. దీని ద్వారా అనేక మిషన్లు చేపట్టవచ్చు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా వాడొచ్చు. ఏవియానిక్స్, రాడార్ సిస్టమ్ దీని ఎక్స్ట్రా ఫీచర్స్. ఆయుధ వ్యవస్థ పరంగా రాఫెల్ దక్షిణాసియాలోనే ది బెస్ట్ ఫైటర్ జెట్ అని చెబుతున్నారు రక్షణ రంగ నిపుణులు. రాఫెల్ టేకాఫ్ అయితే మిషన్ కంప్లీట్ అయినట్లే. రాఫెల్ ఇప్పుడు ఐఏఎఫ్ లో బాహుబలి. చైనా సరిహద్దులకు చేరువలో ఉన్న లేహ్ వంటి పర్వతమయ ప్రాంతాల్లో కూడా రాఫెల్ చాలా ఈజీగా టేకాఫ్ అవుతుంది. ఇందులోని కోల్డ్ ఇంజిన్ స్టార్ట్ కెపాసిటీ వల్ల లేహ్ లాంటి ఎత్తైన ప్రాంతాల్లోనూ వేగంగా మోహరించేందుకు వీలవుతుంది. ఒకవేళ భారత్ చైనా మధ్య యుద్ధం గనక వస్తే రాఫెల్ తన స్టైల్లో డీల్ చేస్తుంది. చైనా ఎయిర్ క్రాఫ్ట్ లను ఈజీగా స్మాష్ చేస్తుంది. మిషన్ ఇంపాసిబుల్ కాస్త మిషన్ పాసిబుల్ గా మారబోతోంది. ఇక నుంచి స్ట్రాంగ్ కాదు, అన్ని సాలిడ్ ఆన్సర్సే ఉంటాయి. రాఫెల్ పొడవు 15 మీటర్లు. రాఫెల్ వెడల్పు 5.3 మీటర్లు. రాఫెల్ వింగ్ స్పాన్ 11 మీటర్లు. రాఫెల్ బరువు 24,500 కేజీలు. రాఫెల్ స్పీడ్ గంటకు 2,222 కిలోమీటర్లు. రాఫెల్ రేంజ్ 3,700 కిలోమీటర్లు. 9,500 కిలోల బరువు మోసుకెళ్లే కెపాసిటీ. రాఫెల్ కు అణుబాంబులను మోసుకెళ్లే సత్తా. ప్రపంచంలో ఉన్న యుద్ధ విమానాల్లో ఇప్పుడు రాఫెలే అడ్వాన్స్డ్. ఇందులో 15 టన్నుల సామర్థ్యమున్న 2 టర్బో ఇంజన్లు ఉంటాయి. ఒకటి పనిచేయకపోయినా వెంటనే మరొకటి పనిచేస్తుంది. ఎలాంటి ఆయుధాన్నైనా రాఫెల్లో అమర్చొచ్చు. దాడులు చేయడమే కాదు, ప్రత్యర్థుల దాడుల నుంచి తప్పించుకోవడంలోనూ రాఫెల్ సూపర్ ఫాస్ట్. రాఫెల్ ను ఎలాగైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా వాడొచ్చు. ఇది ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ఫైర్ చేస్తుంది. అదేవిధంగా ఎయిర్ టు గ్రౌండ్ మిసైల్స్ కూడా పేలుస్తుంది. ఇందులో 30mm గన్ కూడా ఉంటుంది. ఇది నిమిషానికి 2,500 రౌండ్లు ఫైర్ చేస్తుంది. వీటితో పాటు మరిన్ని అడ్వాన్స్డ్ ఆయుధాలు కూడా ఉంటాయి. మీటియోర్ రాఫెల్ మెయిన్ ఫీచర్. 150 కిలోమీటర్ల బియాండ్ విజువల్ రేంజ్ దీని స్పెషాలిటీ. దీంతో ఎయిర్ టు ఎయిర్ మిసైల్ ఫైర్ చేయొచ్చు. సుదూర టార్గెట్లను ఈజీగా ఫినిష్ చేయొచ్చు. 300 కిలోమీటర్ల దూరంలోనే టార్గెట్లను ఛేదించగల ఎయిర్ టు గ్రౌండ్ స్క్వాల్ప్ మిసైల్స్ రాఫెల్లో ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే రాఫెల్ తో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మన బోర్డర్ దాటకుండానే శత్రు దేశంలోని మారుమూల టార్గెట్లపైన మిసైల్స్ ఫైర్ చేయొచ్చు.
9,500 కిలోల ఆయుధాలను మోసుకెళ్లే కెపాసిటీ రాఫెల్కుంది. దీని స్పీడ్ కూడా శత్రుదేశం గుండెలదిరేలా చేస్తుంది. గంటకు 2,200 కిలోమీటర్లకు పైగా వేగంతో 50,000 అడుగుల ఎత్తు వరకు ఎగరగలదు. రాఫెల్ ఇంజిన్లో ఏవైనా లోపాలు తలెత్తితే జస్ట్ 3 గంటల్లోనే ఇంజిన్ మార్చుకునే వీలుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాత్రి పగలు అనే తేడా లేకుండా రాఫెల్ దూసుకుపోతుంది. ఎట్ ఏ టైం ఆకాశంతో పాటు భూమిపై ఉన్న టార్గెట్లను కూడా ఖచ్చితత్వంతో ఛేదిస్తుంది. ఇండియాకొచ్చిన రాఫెల్ ఫైటర్ జెట్స్ కు ఇంకా చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మన అవసరాలు, ఇక్కడి పరిస్థితులు, పర్వత ప్రాంతాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేయించింది. స్పెషల్ గా మిసైల్స్ లాంచింగ్ సిస్టమ్ ని డెవలప్ చేయించింది. ఇజ్రాయెలీ హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లేయర్, రాడార్ వార్నింగ్ రిసీవర్స్, లో బ్యాండ్ జామర్స్, 10 గంటల ఫ్లైట్ డేటా రికార్డింగ్, ట్రాకింగ్ సిస్టమ్స్, స్పెషల్ ఇన్ఫ్రారెడ్ సెర్చ్ ప్రాసెస్ లాంటివి ఇండియా ప్రత్యేకంగా ఏర్పాటు చేయించింది. రాఫెల్ పర్వత ప్రాంతాలతో పాటు కొద్ది స్థలంలో కూడా ల్యాండ్ అవ్వగలదు. సముద్రంలో వెళ్తున్న ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ పై కూడా దిగగలదు. రాఫెల్ పనితీరు చూసి ప్రపంచ దేశాలన్నీ ఆశ్చర్యపోతున్నాయి. అందుకే ఇండియా వీటిని సెలెక్ట్ చేసుకుంది. సముద్రం, నేల, నింగిలోనూ ప్రత్యర్థులను పసిగడుతుంది. పాకిస్తాన్ వద్ద ఉన్న F-16, చైనా తయారు చేసిన 5వ తరం JF-20 కంటే కూడా రాఫెల్ తోపని చెబుతున్నారు. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్, మాలి, లిబియా, ఇరాక్, సిరియాలో జరిగిన యుద్ధాల్లో రాఫెల్ తన సత్తా చాటింది. ఇప్పుడు ఇండియన్ బోర్డర్లో దుమ్ము రేపి దమ్ము చూపేందుకు సిద్ధంగా ఉంది.